బిగ్ బాస్ అప్డేట్ ఏంటంటే 258కి బిగ్ బాస్ అందరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పేసి అన్నాడు. అందరూ ఎవరి వర్క్లో వాళ్ళే ఉన్నారు, చాలా బిజీగా ఉంటే మళ్ళీ రెండోసారి కూడా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. అందరూ వచ్చి వరుసగా నిలిచినప్పుడు బెల్ మోగితే కళ్యాణ్ వెళ్ళి కళ్యాణ్ గారు ఆ లేఖను తీసుకుని వచ్చి బర్నీ పేరు మీద ఉందని చెప్పేసి బర్నీకి ఇచ్చారు. బర్నీ దాన్ని కొద్దిసేపు చదువుకున్నాడు. వాళ్ళందరూ వరుసగా నిల్చుంటే ఆ క్యాప్టెన్సీ గురించి కొన్ని మంచి వర్డ్స్ చెప్పారు బర్నీ గారు. ఆ తర్వాత ఆ క్యాప్టెన్సీ ప్లేస్లో డీమన్ పవన్ని ఫోటో పెట్టారు, కంగ్రాచులేషన్స్ చేశారు. తర్వాత సుమన్ శెట్టి క్లీనింగ్ అండ్ కుకింగ్ చేసేది కొద్దిసేపు వీడియో చేశారు. ఆ టైంలో రీతు చౌదరి పవన్ కళ్యాణ్ని పిలిచి నిన్న జరిగిన టాస్క్లో గొడవ గురించి ఏది తను సంచాలక అన్ఫేర్గా చేసిందని చెప్పేసి తనుజ ఇమాన్యువల్ మాట్లాడడం లేదని చెప్పేసి కొంచెం బాధపడుతూ పవన్ కళ్యాణ్ తోటి డిస్కషన్ చేస్తుంది. ఇట్లా టెనెంట్స్ మాట్లాడారు, ఓనర్స్ మాట్లాడారు, అందులో నుంచి మీరు తీసేయాలిగా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారట. సో అయితే నేను పూర్తిగా మాట్లాడితే తీసేస్తాను కాన్సెప్ట్లో నేను చెప్పలేదు, జస్ట్ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని ఆపడం కోసం నేను అలా చెప్పాను అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్కి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. అదే కొంచెం ట్రాక్ చేస్తూ వాళ్ళు లోపలికి వెళ్ళారు. అక్కడే ప్రియా, దమ్ము, శ్రీజ వీళ్ళందరూ ఉంటే వాళ్ళతో కూడా కొద్దిసేపు డిస్కషన్ చేశారు. అయినా నేను రైట్ మాట్లాడతారు లేకపోతే లేదని చెప్పేసి రీతు చౌదరి కొంచెం లైట్గా తీసుకుంది. సుమన్ శెట్టి గారు అక్కడ కిచెన్లో వర్క్ చేస్తున్నారు. ఏదో ఫ్రైడ్ రైస్ కోసం క్యాబేజీ వాటి కుకింగ్ కోసం ఆ ఐటమ్స్ తీసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. రాము రాథోడ్ అయిన సుమన్ శెట్టి. క్యాబేజ్ అయితే మనీష్ గారు కట్ చేస్తున్నారు. ఆ లోపే మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. మళ్ళీ అందరూ వచ్చి కూర్చున్న తర్వాత డీమన్ పవన్ వచ్చి తన క్యాప్టెన్సీ యొక్క రూల్స్ చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే ఇంతవరకు క్యాప్టెన్సీ రూల్స్ డీమన్ పవన్ చాలా కూల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. అంటే ఆపర్చునిటీ రాని వాళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పేసి, మానిటర్స్ దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి షేర్ చేసుకుంటే ఏమన్నా వర్క్ స్వాప్ చేయడం అలాంటివి చేస్తానని చెప్పేసి చాలా కూల్గా చెప్తున్నాడు. ఎందుకో డీమన్ పవన్ ఈసారి క్యాప్టెన్గా చాలా బాగా చేస్తాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి.